ఏకశిల నగరంగా రెండవ భద్రాద్రిగా పిలువబడే ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయ అభివృద్ధికి లైన్ క్లియర్ అయింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రభుత్వ పండుగగా నిర్వహించే శ్రీరాముల వారి కళ్యాణం ఇక్కడ అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. లక్షల్లో భక్తులు రావడంతో దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు టీటీడీ దేవస్థానం నిర్ణయించింది. తదనుగుణంగా టీటీడీ బోర్డు సమావేశంలో కూడా తీర్మానాలు చేశారు. ఏకశిలా నగర అభివృద్ధిపై నిపుణుల కమిటీని నియమించింది ప్రభుత్వం. వివిధ రంగాల్లో పేరుగాంచిన నిపుణులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఈ బృందం ఇప్పటికే ఒంటిమిట్ట కోదండరామాలయం పరిసర ప్రాంతాలను పరిశీలించింది. త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. కోదండరామాలయం ఎదురుగా ఉన్న చెరువు సుందరీకరణ చేపట్టాలని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. చెరువుకు ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే చెరువులో బోటింగ్ ఏర్పాటు చేసే ప్రతిపాదనపై ఆలోచిస్తున్నారు. కోదండరామాలయం దగ్గర ఉన్న కొండను సుందరీకరించి అక్కడ వ్యూ పాయింట్ ఏర్పాటు చేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామన్నారు. ఈ దేవాలయం అభివృద్ధి, ఈ సరౌండింగ్ ఏరియాలో ఉన్నటువంటి కళ్యాణ మండపాలు, చెరువు, మరి ఇదంతా కూడా బ్యూటిఫికేషన్ చేయడము, అభివృద్ధి చేయడము, ఇక్కడ ఎక్కువ మంది పిలిగ్రిమ్స్ రావడానికి వాటికి వసతులు ఏర్పాటు చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ చేయమని చెప్పారు. ఆ విధంగానే బోర్డు కూడా లాస్ట్ మంత్ బోర్డులో తీర్మానం జరిగింది. బోర్డు తీర్మానం ప్రకారం స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ అనేది ఒక ఎక్స్పర్ట్ ఏజెన్సీ ఉందన్నమాట. మనకు ఆంధ్రప్రదేశ్లో, ఇండియాలో మొత్తము 3 ఉన్నాయి. ఢిల్లీ ఒకటి, విజయవాడ ఒకటి, భోపాల్ ఒకటి. అందులో ఒక నేషనల్ రిప్యూటెడ్ ఏజెన్సీకి ఈ వర్క్ అసైన్ చేయడం జరిగింది. కాన్సెప్ట్ లెవెల్ మాస్టర్ ప్లాన్ ఇస్తారు. దానికోసమని ఇప్పుడు ఎక్స్పర్ట్ విజిట్ కోసమని అంత ఎంటైర్ టీం రావడం. ఇక్కడ చేపట్టవలసిన పనుల వివరాలతో కూడిన నివేదికను టీటీడీ దేవస్థానం బోర్డుకు తెలియజేసి తర్వాత సీఎం చంద్రబాబుకు పూర్తి నివేదిక అందజేస్తామని తెలిపారు కమిటీ సభ్యులు. బోర్డులో తీర్మానం చేశారు. ఈ చెరువు అభివృద్ధి కానీ, పర్యాటకులకు వసతి కానీ, క్యూ కాంప్లెక్స్, అన్నదానం కాంప్లెక్స్, కిచెను, అలాగే ఈ కొండ ఉంది సౌత్ ఈస్ట్ కార్నర్లో కొండ, అక్కడ కూడా శ్రీరామునికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక వేదికను ఒకటి తయారు చేసి ఇప్పుడు ఉన్నటువంటి వావికొలను సుబ్బారావు గారి స్మారకాన్ని కూడా అభివృద్ధి చేయడము. అలాగే ఇక్కడ ఈ విలేజ్కి ఇటువైపు అంటే ఈ టెంపుల్కి నార్త్ వెస్ట్ కార్నర్లో ఒక కొండ ఉందన్నమాట. దాన్ని కూడా ఒక వ్యూ పాయింట్ కింద చేయడము. అలాగే ఇక్కడ గ్రీనరీ, ఇక్కడ ఈ కడప డిస్ట్రిక్ట్ అంటే ఎక్కువ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కదా, సో ఇక్కడ గ్రీనరీ అనేది ఎక్కువ పెంచి ఇక్కడ వీలైనంత వరకు టెంపరేచర్ తగ్గించాలి. మినిమము ఒక 6 to 7 degrees టెంపరేచర్ తగ్గించాలి. దానికి ఏ అవసరం ఉన్నాయో అవి కూడా చేయడానికి మేము ఈ కన్సల్టెంట్కు వాళ్ళకు ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. వాళ్ళు ధ్యానాలు ఇచ్చారు. లక్షల మంది భక్తులకు సౌకర్యాల కల్పనలో అటు టీటీడీ, ఇటు ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు సాగుతున్నాయి. త్వరలోనే ఒంటిమిట్ట దేవాలయం సరికొత్త హంగులతో సరికొత్త శోభను సంతరించుకుంటుంది అనడంలో సందేహం లేదు.